నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరిన సంజయ్ అరెస్ట్. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో మంత్రుల బృందం పర్యటన. పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ. చంచల్గూడ జైలులో బీజేవైఎం నాయకులను పరామర్శించిన డీకే అరుణ. కవిత ఈడీ విచారణకు ఆరోగ్యం బాలేదని చెప్పుకోవడం విడ్డూరమని వ్యాఖ్య. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా. ఉత్తరాంధ్ర తూర్పు సీమల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న టీడీపీ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్లో గన్ పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టాడు. పోలీసులు బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరుతున్న సంజయ్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ను కూడా పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్టు సందర్భంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా ఉద్రిక్తత నెలకొంది. అటు అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నంలో తోపులాట జరగ్గా ఓ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. టీఎస్పీఎస్సీ చేపట్టిన పలు ఉద్యోగ నియామకాల ప్రశ్నపత్రాలు ఇటీవల లీక్ కావడం సంచలనం సృష్టించింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి పిఏ ప్రవీణ్ ఈ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారి అని గుర్తించారు. టీఎస్పీఎస్సీలో లీకేజ్ పేపర్ లీకేజ్ సందర్భంగా మనం అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. విషయం జరిగింది వాస్తవం, చేసింది వాస్తవం, ఊరు పుట్టానికి జరిగింది వాస్తవం. కానీ దీని మీద స్పందించాల్సిన ముఖ్యమంత్రి స్పందించకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మనందరికీ తెలుసు. అందుకే భారతీయ జనతా పార్టీ మొన్నటికి ఉద్యమం చేస్తూ ఉన్నది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాలు ప్రకాష్ తో పాటు అనేక మంది యువమోర్చా కార్యకర్తలను లాఠీచార్జ్ చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్నటి కూడా మా యువమోర్చా కార్యకర్తలు ఇండ్ల మీద వాడి పోలీసులు సౌజన్యాలు చేస్తూ బెదిరిస్తూ ఇంకా గుంజుకెళ్తూ ఇంకా రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము మళ్ళా చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా, డీజీపీ హెచ్చరిస్తున్నా. మా యువమోర్చా కార్యకర్తలు జోలికంటే నీళ్ళు చేస్తాం, మీ ముఖ్యమంత్రి చాంబర్ చూసుకో రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అరే అమరవీర సాక్షిగా అమర నివాళులు అర్పించామని చెప్పొచ్చు కూడా మీ పోలీసులు అనుకునే ప్రయత్నిస్తున్నారు. పోలీస్ పర్మిషన్ అమరవీరకు నివాళులు అర్పించాలంటే పోలీస్ పర్మిషన్ అనట. పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆందోళన చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. పోలీస్ బలాన్ని చేస్తాం, ఈ ప్రతికూల బలాన్ని చేసే దమ్ము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉందనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కదా, మీ కొడుకు నిర్లక్ష్యం వల్ల, మీ ఐటీసీఎం, మీ ముఖ్యమంత్రి, మీ కొడుకు కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పేపర్ లీక్ అయింది. మీ కేటీఆర్ వస్తా ఉంది, పక్కలు వస్తా ఉంది. వల్ల మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య సందర్భంగా ఆ రోజు ఆ దారుణ విషయంలో మీ కొడుకు వస్తా ఉంది, పక్క ఉంది. జరణిలో నీ కొడుకు వస్తా ఉంది. ఈ రోజు జరిగిన ఈ పేపర్ లీకేజ్ కూడా మీ కొడుకు వస్తా ఉంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి తాండాలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పరిశీలించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మర్పల్లి మండలంలో అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. వర్షాకాలం ముగుస్తున్న సమయంలోనే యాసంగి పంట వేసుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అన్నారు. అలా చేస్తే వడగళ్ల వర్షం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మర్పల్లి, మోమిన్పేట్ మండలాలలో వడగళ్ల వర్షం ప్రభావం తీవ్రంగా ఉందని ప్రతి పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.
వర్షం మళ్ళీ 2.5 గంటల మేడం ఎక్కడ కూడా రాలేదు. భయం అనేది చాలా. అది 2 days లో మొత్తం ఊలిపోతుంది సార్. ఎవరు ఊహించలేదు మేడం ఇట్లాంటి వడగలు వస్తాయి కానీ ఇంతగానం రావు. సాయంత్రం పూట దాని బారి నుంచి పడకుండా బయటపడాలంటే ఒక నెల రోజుల సీజన్ ముందుకు జరుపుకొని సేద్యాలు చేసుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పింది. అదే మాట మా రైతాంగానికి అన్ని శిక్షణా శిబిరాలను చెప్తూ వస్తున్నాం. ఇప్పటికి ఒక 3-4 జిల్లాలలో పాటిస్తున్నారు రైతులు. కొంత సూర్యాపేట ప్రాంతంలో, కొంత నిజామాబాద్లోని బోధన్ ప్రాంతంలో, కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు. వాళ్ళు మార్చి 30 వచ్చేలోపే యాసంగి పంట కళాలు అయిపోతున్నాయి వాళ్ళు. అయితే నేను ఇదంతా ఉపయోగంగా ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఉండేటువంటి వ్యవసాయ పంటలు 72 లక్షల పైసలకి ఎకరాలు ఉన్నాయి యాసంగిలో. ఉద్యాన పంటలు అంటే పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కలిపి సుమారు 11 లక్షల ఎకరాలు, సుమారు 12 లక్షల ఎకరాలు ఉన్నాయి. మామిడి తోటలు కానీ, మోసపు తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, ఇట్లా దీర్ఘకాలికంగా ఉండేటువంటి తోటల పంటలు కానీ, స్వల్పకాలికమైనటువంటి కూరగాయల పంటలు కానీ, పండ్ల పంటలు కానీ. పండ్లు అంటే పుచ్చకాయలు కావచ్చు, మరొకటి కావచ్చు, స్వల్పకాలిక పంటలు. మిర్చి కానీ, కూరగాయలు కానీ, క్యాబేజ్ కానీ, క్యాలిఫ్లవర్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఉద్యాన పంటలు. ఇవి యాసంగిలో ఇవి దగ్గర 12 లక్షల ఎకరాలలో ఉన్నాయి. అంటే 72 లక్షల పైచీలకు వ్యవసాయ పంటలు, సుమారు 12 లక్షల ఉద్యాన పంటలలో ఈ నిన్న పడ్డటువంటి వడగళ్ల వానకు, ఈ ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను, నిన్న పడ్డ వడగళ్ల వానకు ఇన్ని లక్షల ఎకరాలు ఉండేటువంటి మొత్తం పంటలలో దీని ప్రభావం, వడగళ్ల వాన ప్రభావం నిన్న పడ్డటువంటి చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న బీజేవైఎం నాయకులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీపీసీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిరుద్యోగుల యొక్క జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులు చేస్తున్న నటనకు ప్రపంచంలో ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు. కవిత ఈడీ విచారణకు తన ఆరోగ్యం బాలేదని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. అంతకుముందు ఇంట్లో సమావేశాలు నిర్వహించి హాజరు కాకపోవడం భయంతోనేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నియామకాలపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన ఇంతమంది నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం పట్ల భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు భాను, అదేవిధంగా చాలా మంది యువమోర్చా నాయకులంతా కూడా దానికి నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారిని అరెస్టు చేసి ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి ఈరోజు 3వ రోజు చెంచల్గూడ జైల్లో పెట్టడం అనేది ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా అంతమంది నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా పార్టీ రోజు ప్రభుత్వం కనువిప్పగలిగే విధంగా నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసన శాఖలు తట్టుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఒక నియంత్రిత పోకడలతో ఈరోజు జైల్లో పెట్టించి యువతకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువత ఎన్నో నెలలుగా ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ పడ్డ రోజు నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్నటువంటి తరుణంలో కేవలం నోటిఫికేషన్లు నిరుద్యోగులకు కంటి తుడుపు చర్యగానే మారుతున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా మనకు ఏపీలో 3 పట్టభద్రుల 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఉత్తరాంధ్ర తూర్పు సీమల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా పశ్చిమ సీమ స్థానంలో వైసీపీ స్వల్ప మెజారిటీతో ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. వరుసగా 4 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 5వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. అన్ని రౌండ్లలోనూ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. 3 రౌండ్లలోనూ టీడీపీ ఆధిక్యత ప్రదర్శించింది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావు 3704 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. 4 రౌండ్లో మొత్తం 28,005 ఓట్ల లెక్కింపు జరిగింది. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 11,517 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సుధాకర్కు 7,813 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 4,788 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మాధవ్కు 1,563 ఓట్లు వచ్చాయి. అలాగే 1,688 ఇన్వాలిడ్ ఓట్లు వచ్చాయి. మొత్తం 4 రౌండ్లు కలిపి చిరంజీవిరావుకు 16,981 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. అనకాపల్లి నియోజకవర్గమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు బుద్ధి చెప్తామా ఈ వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పేసి ఓటుతోనే బుద్ధి చెప్పాలి. ఎక్కడంటే ఎక్కడెక్కడ భయాందోళనకు గురి చేసి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురి చేసి బయటకు రాకుండా చేస్తున్నారు. ఉద్యోగస్తులు విద్యంతో ఆలోచించారు. స్టూడెంట్స్ కూడా చాలా మంది నిరుద్యోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి భవిష్యత్తు ఉన్నది. రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మాత్రం మాకు ప్రభుత్వం పరంగా ఎన్నో లబ్ధి చేకూరి మాకు నిరుద్యోగం అన్నది లేకుండా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేసి ఆ విజన్న నాయకుడి కోసం ముఖ్యంగా మాకు ఇది సెమీఫైనల్. తెలుగుదేశం పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సెమీఫైనల్. సో విజయోత్సవంలో కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఈ రోజున అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. చదువుకుని విచక్షణ గల వాళ్ళే తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించినప్పుడు రేపొద్దున సామాన్య ప్రజలు కూడా ఆలోచించడానికి ఇదొక మాకందరికి కూడా ఒక కొత్త అనుభవంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఇది మాకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. మాకు అనకాపల్లి నుంచి మేళాగం సత్యనారాయణ అవుతారు. ఇక్కడ ఉన్న అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కట్టగలిగితే ఎక్కడ ఎవరికి భయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటుతోటే బుద్ధి చెప్పే టైం ఆసన్యమైందని చెప్పేసి నేను సభ అందరముఖంగా తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపీ సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కళానగర్లో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడంతో మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్లో పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ మరియు మండల అధ్యక్షుడు కొమ్ముల రాజ్పాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ మాట్లాడుతూ కేసీఆర్ పతనం మేధావులతో మొదలైందని, రాబోయే రోజుల్లో కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టుకు నిరసనగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో బహుజన నాయకులు ధర్నాకు దిగారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు లంక గ్రామాలలో పండించిన జొన్నలు, ఇతర పంటలు రైతులు భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. 6 కాలం కష్టపడి పంట పండించిన పంట అల్పపీడన ప్రభావంతో దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండాకాలంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కంపిసివారు వలసల తిప్ప ఏడుశనగ మొక్కజొన్న వేసామండి. వర్షాల వల్ల దెబ్బతింటుందని భయపడుతుందండి. ఏం చేయాలి అర్థం అవట్లేదండి. పంటలు ఒబ్బుడు చేసుకోవడానికి కష్టపడుతున్నామండి. అకాల వర్షాల వల్ల ఏం చేయాలి అర్థం అవట్లేదండి. చేపోతుందండి. నా గెలుపు మీ సారథ్య ఫలితమే అని టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై బండి సంజయ్ను ఉద్దేశించి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏవిఎన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఏవిఎన్ రెడ్డిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును కూడా ఆయన అభినందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ సమిష్టి కృషి ఫలితమే ఈ గెలుపని అన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన టీచర్లందరికీ సెల్యూట్ అని అన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపుతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాణసంచా పేల్చి బ్యాండ్ మేళాలతో డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో టీచర్ ఎమ్మెల్సీ గెలుపు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున, తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల తరపున, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా తపస్,
విద్యార్థి పరిషత్ ఇతర పరివార క్షేత్ర కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు. ఇప్పుడే మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు. మా తరఫున కేంద్ర నాయకత్వం తరఫున కూడా ఏవన్ రెడ్డి గారికి, ఓటర్ మహాశయులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వారు అభినందన చెప్పారు. ఇది స్ఫూర్తి చేసుకుని రాబోయే ఇంకా కష్టపడి పనిచేయాలని చెప్పి వారు ఆకాంక్షించారు. నిజంగా వారి యొక్క ఆలోచనను, వారి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మమ్మేయకుండా ఇలా ఏవన్ రెడ్డి గారి యొక్క గెలుపును స్ఫూర్తి చేసుకుని, భారతీయ జనతా పార్టీ గెలుపును స్ఫూర్తి చేసుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఎన్నికలు తప్పకుండా ఒక ప్రజాస్వామ్య పాలన కొనసాగించడం, రామరాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. టీచర్లు అంటే ఏందో ఇలా గుణపాఠం చెప్పి ఇలా ముఖ్యమంత్రి పిల్లలకు పాఠాలు నేర్పాలన్నా టీచర్లే, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నా టీచర్లే. ఇలా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పారు వాళ్ళు. ఇలా టీచర్ అనే వ్యవస్థ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల మీద కూడా ఎంత కసి ఉందో దాన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ ఓటు అనే ఆయుధం ద్వారా కసి తీసుకున్నారు. అనేక సందర్భాలు మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీచర్ల జోలికి పోకు, నువ్వు ఉద్యోగస్తుల జోలికి పోకు, వీటిని భడతారంటే ఇలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేసింది వాళ్ళు. ఆయన పోటీ చేయకుండా ఇవాళ ఏవిఎన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి, డబ్బులు వంచి 80% భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, ఏవిఎన్ రెడ్డి గారిని గెలవకుండా చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేసిన కుట్రలు, కుతంత్రాలను ఇవాళ ఉపాధ్యాయ వర్గం అంతా పటాపంచలు చేశారు. చాగలమర్రి మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ప్రధానంగా మండలంలోని నేలంపాడు, పెద్దబోధనం, చిన్నబోధనం, ముత్యాలపాడు, ఎంతాండ, శెట్టివీడు, రాంపల్లె తదితర గ్రామాలలో చేతికొచ్చిన మొక్కజొన్న, కుర్ర తదితర పైర్లు నేలవాలాయి. గాలి వాన బీభత్సానికి మునగ, బొప్పాయి తదితర పంటలు నేలకూలి రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 1000 ఎకరాలకు పైగా మొక్కజొన్న, 500 ఎకరాలకు పైగా కొర్ర పంటలు దెబ్బతినడంతో రైతులు భారీగా నష్టం వాటిల్లింది. మండలంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయా గ్రామాల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అంతా రాపియాల్సిందేలే. అదే అయిపోయినది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరిన సంజయ్ అరెస్ట్. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో మంత్రుల బృందం పర్యటన. పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ. చంచల్గూడ జైలులో బీజేవైఎం నాయకులను పరామర్శించిన డీకే అరుణ. కవిత ఈడీ విచారణకు ఆరోగ్యం బాలేదని చెప్పుకోవడం విడ్డూరమని వ్యాఖ్య. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా. ఉత్తరాంధ్ర, తూర్పు సీమల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న టీడీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.